హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 40 ఎపిసోడ్. నేను ఎంబీఏ చదవడమే గొప్ప, ఇంకా సైకాలజీ చదవగలనా? నా స్టడీ అంతా స్కాలర్షిప్ మీదే జరిగింది. మా అత్త మా బావ ఎన్నోసార్లు తమతో రమ్మని వాళ్ళు చదివిస్తామని అడిగేవారు. నాకు ఇష్టం లేక వెళ్ళలేదు. మనకు స్తోమత లేదని మరొకరు పెడతానంటే ఎలా తీసుకుంటాము అంటూ నవ్వింది మిథున. అబ్బో, నా పెళ్ళానికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉందన్నమాట. మరిప్పుడు నేను ఏమిచ్చినా తీసుకోవా? బేబీస్ని ఇద్దాం అనుకుంటున్నా, వద్దా అంటూ హమ్మింగ్ వాయిస్తో అన్నాడు. నువ్వు నా భర్తవి. నీ మీదే కాదు, నీ అనే ప్రతి దాంట్లో నాకు సర్వ హక్కులు ఉంటాయి. నువ్విచ్చేదేంటి గుడ్డు, నేనే లాక్కుని మరీ తీసుకుంటా అంటూ నవ్వింది. హక్కులు కావాలని అనేదానివి మరి మొగుడికి ముద్దు ఇవ్వాలని తెలియదా పిల్ల? ఆ గువ్వలా నేను బ్రతిమాలుకుంటానే. అన్నవే, మన ఫామ్ హౌస్కి వెళదాం అంటూ తిణుకుతూ అడిగాడు. ఇంకా ఇక్కడే ఉందామా, వెళ్ళేది ఉందా? అరే, ఫౌంటైన్ ఉందే అంటూ ముందుకు వెళ్ళబోయింది మిథున. చెయ్యి పట్టుకుని లాగి దగ్గరగా పట్టుకుని, టాపిక్ డైవర్ట్ చేయకు అంటూ సీరియస్గా మొహం పెట్టాడు. నీ లైఫ్లో నాకు తప్ప మరొకరికి స్థానం లేదు అని నువ్వు చెప్పిన రోజుని అమ్మమ్మ చేతుల మీదుగా మన కార్యానికి ముహూర్తం పెట్టించి నీలో నేను కలిసిపోతాను జై. చెప్పగలవా? మాట ఇవ్వగలవా చెప్పు అని సూటిగా అడిగింది మిథున. నిన్ను చంపేయాలి డెవిల్, పోయి ఏ గంగలోనైనా దూకి చావు అంటూ మొహం ముడుచుకున్నాడు జై. నాకు చావాలని లేదు జై, నీతో నా జీవితాన్ని పండించుకోవాలనే ఆశగా ఉంది అని ప్రేమగా హగ్ చేసుకుని హార్ట్ మీద కిస్ చేసింది మిథున. ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు జై. నెక్స్ట్ డే, నీకు సిగ్గు శరం అంటూ ఉన్నాయా అంటూ పూజ కోసం పువ్వులు కోసుకుని వస్తున్న మిథునని నిలదీసింది నీరజ. అర్థం లేని ఉద్బోధకానికి ఇటు మిథునే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కోపం బుస్సును పొంగి, అంత సిగ్గు ఎగ్గు లేని పని నేనేం చేశాను అంది మిథున. ఏం చేశావా? ఇవి చూడు అంటూ తన చేతిలో ఉన్న ఫొటోస్ని మిథున మొహం మీదకు విసిరింది నీరజ. ముందు రోజు జై తను సరదాగా గడిపిన మూమెంట్స్ని ఫోటో తీసి నీరు ఆంటీకి పంపారు. ఎవరు ఈ ఘనకార్యం చేశారో ఆ తర్వాత తెలుసుకుందాంలేండి. కింద పడిన ఫొటోస్ని తీసి చూసిన మిథున మొహం కందగడ్డలా ఎర్రగా మారిపోయింది. ఇంత బరితెగింప, పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ చేస్తున్నావు, అంత తాపంతో కొట్టుకుపోతున్నావా అని కోడల్ని అనకూడని మాట కూడా అన్నది నీరజ. ఆ మాట వినగానే సాకేత్ దవడ కండరాలు బిగించి ముందుకు వచ్చేలోపే అత్తయ్య అంటూ ఇల్లు అదిరేలా అరిచింది మిథున. ఏం అరుస్తున్నావు, సిగ్గు లేకుండా అంటూ కోపంగా అంది నీరు. కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ, ఇందులో సిగ్గుపడేంతగా ఏముంది? జై నా భర్త, తనతో నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, అడగడానికి నీకేం హక్కు ఉందని రూడ్గానే సమాధానం చెప్పింది మిథున. భర్త అయితే బరితెగించి ఇలా రోడ్డు మీద పడతావా? నువ్వు ఎవరో ఇన్నాళ్ళు ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సారథి గారి కోడలివి అని దేశమంతా తెలుసు. ఏం మీడియాకైనా చిక్కితే ఎంత వరస్ట్గా ఉంటుందో ఆలోచించావా? అయినా నీకేం తెలుసు పరువు గురించి, లో క్లాస్ మైండ్ సెట్ దానివి అంటూ ఈసడించింది. నీరజ, ఇంకాపు, ఏంటా మాటలు అంటూ ముందుకు వచ్చింది సుభద్ర. ఎందుకాపాలి? తను నా కోడలు, తప్పు చేస్తే అడిగే హక్కు నాకుంది, మీరు కల్పించుకోకండి మధ్యలో అంటూ సుభద్ర మీద విరుచుకుపడింది. సాకేత్కి కోపం తన్నుకు వస్తోంది. తన కొడుకుతో ఉంటే ఎవరో పరాయి పర్సన్తో ఉన్నట్లు బ్లేమ్ చేస్తూ తప్పు చేసిన దానిలా మాట్లాడటం సహించలేకపోతున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ గంభీరంగా అడిగాడు సారథి. ఏముందా, ఇవిగో ఈ ఫొటోస్ చూడండి అంటూ మిథున చేతిలో ఉన్న ఫొటోస్ని లాక్కుని, మీరంతా వెనకేసుకుని వచ్చి భజన చేసే ఈవిడి గారి వీధి భాగోతం, ఇందులో ఏం తప్పు ఉందని తలబిరుసుగా నాకే ఎదురు సమాధానం చెప్తోంది అంటూ సారథి గారికి ఇవ్వబోయింది నీరజ. వాటిని మధ్యలో సుభద్ర లాక్కుని, నీకంటే సిగ్గులేదు, కొడుకు కోడలు కలిసి ఉన్న ఫోటోలు చూడడానికి సారథి కూడా చూపిస్తావా? నువ్వసలు ఆడదానివేనా అని అరిచింది. సుభద్ర గొంతు వినగానే బెడ్ మీద నుండి తుళ్ళిపడి లేచాడు జై. డీప్ స్లీప్లో ఉన్నాడు. నైట్ అంతా మిథునని అల్లరి చేసి ఎప్పుడో నిద్రపోవడంతో మెలకువ రాలేదు. పక్కనే ఉన్న టీషర్ట్ అందుకొని వేసుకుని బెడ్ దిగి కాళ్ళకి స్లిప్పర్స్ తగిలించుకొని నిద్ర మొహంతోనే రూమ్ బయటకు వచ్చి పైన నిలబడే, నాని వాట్ హ్యాపెడ్, ఏంటా అరుపులు అని విసుగ్గా అడుగుతూ మిథునని చూసి ఏదో డౌట్ కొట్టి స్టెప్స్ 2 అడుగులు చొప్పున దిగి కిందకు వచ్చాడు. కమ్ జై, ఇక్కడ చాలా ఫన్నీ సీన్ జరుగుతోంది. మీ భార్య మీతో సరదాగా కలిసి ఉన్న ఫొటోస్ తీసి మీ మదర్కి పంపారట మీ ఎనిమీస్. అవి పుచ్చుకొని మీ వైఫ్ని క్యారెక్టర్ లేని ఆమెలా నిలదీసి మాట్లాడుతున్నారు మీ మామ్. నువ్వు చూడు, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అని కోపాన్ని కూడా నవ్వుగా మార్చి కచ్చిగా అన్నాడు సాకేత్.
నీరజ, నీకసలు బుద్ధి ఉందా? ఎవరిని ఏమనాలో తెలియదా? ఇంకెప్పుడు మారతావు ఇంత వయసు వచ్చినా అని అసహనంగా అన్నాడు సారథి. నేనంత బుద్ధి లేకుండా ఏమీ లేను, ప్రతి దాంట్లో నన్ను బ్లేమ్ చేయకండి అని అరిచి జై వైపు నిర్లక్ష్యంగా చూస్తూ, ఏం జై, దానికంటే ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమవుతుందో అనే బెంగలేదు. నీకు కూడా తెలియదా? నువ్వు అలాగా వాళ్లా ఏంటి రోడ్డు మీద బాగోతాం చండాలంగా అని మొహం విరిచింది నీరజ. సుభద్ర చేతిలో ఫొటోస్ తీసుకుని చూస్తూ, ఇందులో నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యేంత ఏముంది అని కూల్గా అడుగుతూ, నువ్వు మిథునని అనే ముందు నీ బిహేవియర్ నువ్వు తరికించి చూసుకుంటే తెలుస్తుంది. సో మా పర్సనల్స్లో ఇంటర్ఫియర్ కాకు, ఓకే? నువ్వేంటి అలా గుడ్లగోపు కళ్ళేసుకొని చూస్తున్నావు? ఏం నీకు నోరు లేదా సమాధానం చెప్పడానికి అంటూ మిథున మీద అరిచాడు జై. ఆవిడకంటే మేనర్స్ లేదు, కానీ నాకుంది, ఏమనాలి ఇంత నీచంగా మాట్లాడుతుంటే అని కోపంగా అంది మిథున. మేనర్స్ లేదు అనగానే కోపం బుస్సున పొంగుకు వచ్చి, జై, నేను నీకు అమ్మని, అది గుర్తు ఉందా? మీ డాడీ ఇప్పటికీ కూడా మీ నానికి మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, కానీ నువ్వందరిలో నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఇదేనా అమ్మకు నువ్విచ్చే మర్యాద అంటూ విరుచుకు పడింది నీరజ. చిన్నగా నవ్వుతూ ఆ నవ్వును బిగ్గరగా మార్చి, అమ్మ అంటే అర్థం నానమ్మ, ఇప్పటికీ తన కొడుకు కోసం అనుక్షణం ఆరాటపడుతుంది, అందుకే డాడ్ అంత ప్రేమ కురిపిస్తారు. బట్ నువ్వు ఎప్పుడైనా నాకు తల్లి ప్రేమను పంచావా అని సూటిగా ప్రశ్నించాడు జై. నిన్ను కని పెంచిందే నేను, ప్రేమ లేకుండా పెంచానా అని ఉక్రోషంగా అంది. కన్నావు, అంతవరకు ఓకే, బట్ పెంచాననుకో, వినటానికి చాలా ఎంబరాసింగ్గా ఉంది అని మొహం చిట్లించాడు జై. వాడు అంతంత మాటలు అంటుంటే మీరేం మాట్లాడరే అంటూ సారథిని తగులుకుంది. కొన్ని నిజాలు వినటానికి కష్టంగా ఉన్నా అవి వాస్తవాలు కాకుండా పోవు నీరజ. నీ పరువు నువ్వే ఎందుకు తీసుకుంటావు చెప్పు? ఆ కార్డ్స్ ఏవో అన్బ్లాక్ చేయిస్తాను, నువ్వు నీ ఎంజాయ్మెంట్లో మునుగు, మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. రోజుకో దరిద్రం తెచ్చి ఇంటిని హెల్లా మార్చకు ప్లీజ్ అన్నాడు సారథి. తీయించకండి డాడ్, ఎథిక్స్ గాడిదిగుడ్డు అని లెక్చర్ ఇచ్చినా వాళ్ళు బయటికి ఎలా వెళ్తారు? ఎదుటి వాళ్ళకి చెప్పడానికేనా సూక్తులు? వాళ్ళు పాటించరా అంటూ వియర్డ్ లుక్ పాస్ చేసి, ఈ ఫొటోస్ నీకు ఎలా వచ్చాయి అని బేస్ వాయిస్తో అడిగాడు జై. జయ అలా అడగగానే గతుక్కుమంది నీరజ. అవును, అంత పని కట్టుకుని నీకెందుకు పంపారు, ఎవరు వాళ్ళు అని వంతపాడింది సుభద్ర. మన ఫ్యామిలీ మాలోకం అంటూ ఉంది అంటే ఇదే కదా, అందుకే వాళ్ళు దీనికి పంపారు. ఎవరో బాగా తెలిసిన వాళ్ళ పనే. ఎవరు నీరజ, ఆశ పంపిందా అని అడిగి, ఆమెకే ఇలాంటి క్రిమినల్ తెలివి ఉంటుంది, పైగా నీకు ప్రత్యేక అభిమానం కూడా ఉంది నీ మీద అని వ్యంగ్యంగా అన్నాడు సారథి. అందరూ కూడపలుక్కొని బాగానే మాట్లాడుతున్నారు, ఏదో ఒకరోజు మీ అందరూ నెత్తి నోరు కొట్టుకునేలా చేస్తుంది ఇది, అప్పుడు బుద్ధొస్తుంది మీకందరికీ అని రోషంగా అంది నీరజ. హాయ్ జయ్ అంటూ నవ్వు మొహంతో ఎంట్రీ ఇచ్చింది. అందరూ తలలు మెయిన్ డోర్ వైపు తిరిగాయి. నవ్వే ఆభరణంగా ధరించి ఎంత బాధ ఉన్నా చెదరని చిరునవ్వుతో ఉండే వాసంతి వస్తూ కనిపించింది. వాసంతిని చూడగానే మాడిపోయిన సింగరేణి బొగ్గే అయింది నీరజ ఫేస్. అందరూ నార్మల్గా మొహాలు పెట్టారు. హాయ్ వసు ఆంటీ, గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు జై. గుడ్ మార్నింగ్ బంగారం, ఏంటి ఉదయాన్నే అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు అని నవ్వి, ఇవేంటి అని సుభద్ర చేతిలో ఉన్న ఫొటోస్ని కావాలనే తీసుకుంది వాసంతి. అసలు గొడవ స్టార్టింగ్ నుండి బయటే విన్నది. తను వస్తూ ఉండగా మిథును అరుపు వినిపించి సైడ్కు జరిగి నిలబడింది. అలాంటి టైంలో తను వెళ్ళటం మంచిది కాదని అక్కడే ఆగిపోయింది వాసంతి. ఫొటోస్ని చూసి వావ్, స్వీట్ కపుల్స్, లవ్లీ పిక్స్ భలే ఉన్నాయి అని చూస్తూ, జై, వీటిని లామినేషన్ చేయించి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, ఎప్పుడైనా మిథు నీతో ఫైట్ చేస్తే ఈ పిక్స్ చూపించి మెల్ట్ చేయొచ్చు అని నవ్వింది వాసంతి. గుడ్ ఐడియా ఆంటీ, ఈరోజే చేయిస్తా అని ఆ ఫొటోస్ని తీసుకుని, వీటిని పంపిన వాళ్లకు నా తరపున థ్యాంక్స్ చెప్పు మామ్ అంటూ మండే నీరు ఆంటీ నెత్తిన ఇంకాస్త పెట్రోల్ పోసి మరీ వెళ్ళాడు జై. వాసంతిని చూపులతోనే కిల్చేస్తూ విసురుగా వెళ్ళిపోయింది నీరజ. సారీ మావయ్య గారు అని మరో మాట లేకుండా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళింది మిథున. ఎలా ఉన్నారాంటీ, హెల్త్ ఎలా ఉంది అని అడిగి వరం బామ్మని చూసి నమస్తే అమ్మా అంది నవ్వుతూ వాసంతి. రా వాసంతి, కూర్చో, ఉదయాన్నే వచ్చావు, ఏదైనా పని ఉందా అని వాసంతి పక్కనే కూర్చుని అడిగింది సుభద్ర. ఎవరినో క్లయింట్స్ మీట్ అవ్వాలి ఆంటీ, అందుకే వచ్చాను. మిథు చేతి కాఫీ కోసం వంక అని నవ్వింది వాసంతి. స్వచ్ఛంగా నవ్వుతున్న ఆమెను చూసి మంచి మనసు ఉన్నవాళ్ళనే ఎందుకు బాధిస్తాడో ఆ శివయ్య అని మనసులో నిట్టూర్చింది సుభద్ర. అందరికీ మంచి చేస్తే ఆ దేవుణ్ణి ఎవరు మొక్కుతారు, ఆయన ఎవరికీ జ్ఞాపకం ఉండడు ఆంటీ, అందుకే ఇలా బాధలు పెట్టి ఆనందిస్తాడు.
దేవుడు బాధ ఇచ్చాడని తిట్టుకునేది లేదు, మంచి చేశాడని పొగిడేది లేదు. మన ఆత్మశుద్ధిగా ఉంచుకుంటే మనలో ఆయనే కొలువై ఉంటాడు అంది. ఇది తెలుసుకుంటే చాలు వాసంతి, ఎంత బాధనైనా ఈజీగా దాటేయొచ్చు అని అంది వరంబామ్మ. కాలేజ్ డేస్ నుండి ఇంతే అత్త, దేనికైనా ఇలాగే మెత్తగా చెప్పి ఎదుటివాళ్లను కూల్ చేసేస్తుంది అని నవ్వాడు సారథి. రూంలోనికి వెళ్ళి డోర్ని ఆనుకుపోయి చెవి ఒకటి వీళ్ల మాటల మీద పడేసింది నీరజ. అందరూ వాసంతిని పొగుడుతుంటే మేడంకి నిప్పుల కుంపటి నెత్తిన పెట్టుకున్నట్టు సెగలు పొగలు కక్కుతూ కాకరేగిపోయి, ఏనాడైనా అంత ప్రేమగా నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు ఈ పెద్దావిడ, దాని మీద మాత్రం ఎంత ప్రేమ కురిపించేస్తోందో అని పళ్ళని క్రషరాడించేసింది. నువ్వు ఇంటి ఇల్లాలుగా బాధ్యతగా ఎప్పుడు ఉన్నావని నీ మీద ప్రేమను కురిపించలేదని ఏడుస్తున్నావు అని అంతరాత్మ ఎదురు ప్రశ్నించింది. ఇన్నర్ గొంతు బలవంతంగా నొక్కేసి అప్పుడు వాష్రూంలోకి దూరింది నీరజ. మహాతల్లి పాచిమొహంతో మొదలుపెట్టింది కాబోలు రచ్చ. పూజ చేసుకుని అందరికీ కాఫీలిస్తూ సాకేతని చూసింది మిథున. కోపంతో పింక్ కలర్కి మారిపోయి ఉంది అతని ఫేస్. కప్పు అందిస్తూ క్షమించు బావా అని మెల్లగా అంది. మౌనంగా కప్పు అందుకొని లేచి రూంలోకి వెళ్ళిపోయాడు సాకేత్. సారథిగారి వైపు చూసింది మిథున. రెప్పలార్పి నేను మాట్లాడతానులే అన్నట్లు సైగ చేశాడు సారథి. జై కాఫీ తీసుకొని రూంలోనికి వెళ్ళింది మిథున. బాత్ చేసి అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చాడు జై. కాఫీ అంటూ పిలిచింది మిథున. ముభావంగా ఉన్న ఆమెను చూసి టవల్ మొహం మీదకు విసిరి తల తుడువు అంటూ ఆర్డర్ వేశాడు. గుర్రుగా చూసి నేను తుడవను, ఏం చేతులు ఉన్నాయి కదా తుడుచుకోండి అంటూ మూతి తిప్పింది. బాగా తిప్పావు మూతిని, కానీ రావే జలుబు చేస్తుంది అని గారాలు పోతూ మీదకు లాక్కున్నాడు జై. ఈ హొయలకి ఏమీ తక్కువ లేదు నీకు అని చిరు కోపంగా చూసి టవల్ తీసుకుని, ఈక్లిస్ చెట్ల అంత పొడవు ఉంటే ఎలా తుడిచేది, కూర్చో అంటూ కసిరింది. బెడ్వారని కూర్చుంటూ నా దగ్గర మాత్రం నోరు ఇంత బారును సాగుతుంది, అవసరమైన చోట పలకదే అని నడుముని గిచ్చాడు జై. నువ్వు ఇలాంటి తిక్క వేషాలు వేసి నన్ను బుక్ చేస్తావు, మీ అమ్మగారు నేనేదో తప్పు చేసినట్టు ఇంత నోరేసుకుని అరుస్తోంది అని కోపంగా అంది మిథున. ఎవరో బాగానే బ్రెయిన్ వాష్ చేశారు నీ గురించి, అందుకే చెప్పేది అందరితో మంచిగా ఉండవే అని. అబ్బే వింటావా, చూడు ఏం జరిగిందో, చెయ్యి ఉందని లేపకూడదే అమ్మడు అని కవ్వించాడు జై. అవును మరి, వాళ్లతో ఆజన్మాంతం వైరం కదా, అందుకు నన్ను టార్గెట్ చేశారు అని వ్యంగ్యంగా అంది మండిపోతూ. పైకి లేచి గట్టిగా సందిట్లో బిగించి, అందుకే శత్రుశేషం ఉంచుకోకూడదంటారు, పెద్దలు వినరబ్బా మీరు. చూడు పాపం ఎన్ని జన్మల పగో నీ మీద, వాళ్ళు ఆ పగతో అలా జన్మలు ఎత్తుతూనే ఉన్నారు ముక్తి లేకుండా. పాపమే చిత్రగుప్తుడు ఈ పాపాలన్నీ బుక్కులో మెన్షన్ చేస్తూనే ఉంటాడు. ఏం పర్వాలేదు, అప్పుడు నేను సమాధానం చెప్పుకుంటాను, కానీ నువ్వేం ఫీల్ అవ్వకు. ఫొటోస్ తీయాలనే అభిలాష కలిగిన పర్సన్ ఎవరో తెలుసుకో చేతనైతే అని కాఫీ అందించింది మిథున. కాఫీ కప్ మిథున పెదవుల దగ్గర పెట్టి, ఫొటోస్ బాగా తీసిందని దానికో సత్కారం గట్రా ప్లాన్ చేశావా అని తను సిప్ చేశాక తాగుతూ అడిగాడు జై. అవును, అంతటి గణకార్యం చేసిన నారీమణికి సత్కరించకపోతే నా మనసు ఊరుకోదబ్బా. అవునవును, నీ మనసు పువ్వంత సుకుమారం, వెన్నంత మెత్తన. నువ్వు వెటకారంగా అన్నా నేను 7 మల్లెలు ఎత్తంత సుకుమారినే. కాఫీ కప్ పక్కన పెట్టి ఏదో చూడని అంటూ చేతులతో గబుక్కున పైకి లేపి ఎత్తుకున్నాడు జై. భుజం మీద చేతులు ఆంచి, ఏంటి ఇది దించు అంది నవ్వుతూ మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.